ఒమన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. అకాల వర్షాలు పడుతున్నాయి. వరదలతో ఒమన్ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే యుద్ధంతో భయభ్రాంతులకు గురవుతున్న ఒమన్ కంట్రీ ఇప్పుడు వరదలను కూడా చవిచూస్తోంది. ఈ వరదల్లో 2 భారతీయులు కూడా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరో భారతీయ మహిళ గల్లంతవడం జరిగింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది కారు. ఈ కారులో 3 ఉన్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మస్కట్, అల్ బతీనా ప్రాంతాల్లో భారీగా వరద ప్రవాహం ఉంది. హెచ్చరికలు జారీ చేస్తుంది ఒమన్ ప్రభుత్వం. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించాయి. వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్టుగా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్లో ఈ రాత్రి భారీ పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఒమన్ దేశం అంటే ఇరాన్ కారణంగా, అమెరికా యుద్ధం కారణంగా వర్షాలు అంటే అమెరికా ఇరాన్ కారణంగా యుద్ధ వాతావరణం నెలకొంటే ఇప్పుడు వరదలు కూడా మీరు చూడొచ్చు. అక్కడ పూర్తి అది ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో అకాల వర్షాలు ఒక్కసారిగా అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. అండ్ ఈ వరదలు 2 భారతీయులు కూడా మృతి చెందారు. భారీ వర్షాలు ఒక్కసారిగా ఒమన్ని అతలాకుతలం చేస్తోంది. ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. అక్కడ ఇప్పటికీ 4 మృతి చెందారు. ఒక వ్యక్తి గల్లంతవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించింది ఒమన్. ఈ ఘటనలో కేరళకు చెందిన 2 భారతీయులు కూడా మరణించారు. ఒక మహిళ గల్లంతైనట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా నీరు రోడ్ల మీదకి చేరుకోవడంతో జనజీవనం స్తంభించుకుపోయింది. రోడ్ల మీదకి జనాలు రావాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది.